హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తలకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మా అత్తయ్య ప్రిపేర్ చేశారు. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకొని 3 ఉల్లిపాయలు యాడ్ చేశాను. 3 ఉల్లిపాయలు ఎందుకంటే కేజీ కూరకు అనమాట. 3 ఉల్లిపాయలు కట్ చేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఒక 4 వేసేసి ఫ్రై చేశాను. ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో కడిగి పెట్టుకుని తలకాయ కూర యాడ్ చేసుకోవాలి. తలకాయ కూర వేసిన తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఉప్పు ఒక 1.5 స్పూన్ అలా వేసాము. ఇంక ఈ ఉప్పు వేసిన తర్వాత ఇది ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుంటే వాటర్ బయటకు వస్తుంది. అప్పుడు ఇంకా మనం 4 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. ఇది పిండి మరలో ఆడిచిన కారం. అందులో పసుపు ఆల్రెడీ యాడ్ చేస్తున్నాం, అందుకని పసుపు నేను సపరేట్గా వేయలేదు. కారం ఒక 4 స్పూన్స్ యాడ్ చేయాలి. 4 స్పూన్స్ యాడ్ చేసిన ఒకసారి కలిపేసుకొని మూత పెట్టిన తర్వాత ఈలోపు కారం ముక్కలుగా పడుతుంది. ఇంకా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం కొంచెం వాటర్ పోసేసుకొని ఎల్లుల్లిపాయలు, ఇంకా అల్లము, ధనియాలు, ఇలాచి, లవంగాలు, చెక్క, గసగసాలు ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసిన కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ముద్ద మనం కారం పచ్చివాసన పోయిన తర్వాత అందులో వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అందులో తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇక్కడ 1 లీటర్ దాకా వాటర్ పోసాను నేను. బాగా ముక్కంతా కూడా మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇందులో బ్రెయిన్ వేస్తున్నానండి. బ్రెయిన్ మా వారు తింటారు. తలకాయ కూరలో అంటే బ్రెయిన్ ఉంటుంది కదా, అది వేసేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోతుంది. దీన్ని రాగి సంగట్లో కానీ, పులావ్లో కానీ, రైస్లో కానీ తింటే సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి.